పెద్దపల్లి జిల్లాలో అవినీతి అధికారం పంతపట్టారు ఏసీబీ అధికారులు. కాల్వ శ్రీరాంపురం మండలం పందిళ్ల గ్రామానికి చెందిన మల్లయ్య పేరుతో ఉన్న భూమిని కొందరు వ్యక్తులు కబ్జాలకు పాల్పడడంతో వివాదం నెలకొంది. పెండింగ్ మ్యూటేషన్ కోసం ఎన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించారు. తహసీల్దార్ పాషాకు డబ్బులు ఇస్తున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐ కృష్ణకుమార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ గారు జాయిద్ పాషా కడం తిరుపతి అనే ఫిర్యాదుదారు నుంచి 10,000 రూపాయలు ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. కడం తిరుపతి ఇతను మందమరి వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు 15 సంవత్సరాల క్రితము కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులోని 28 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. మాన్యువల్ పట్టా కావాలని చెప్తే 10,000 రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను, నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు మేము పథకం ప్రకారం వాళ్ళవన్నీ తహసీల్దార్ గారు 10,000 రూపాయలు తన అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా జాయిద్ పాషా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది.